ఏం జరిగింది? ఏమీ జరగలేదు. పెళ్ళొద్దని ఇద్దరు ఒంటి కాలు మీద నుంచున్నారు కదా. అవును. మధ్యలో సడన్ గా ఇదేంటి? ఇది ఏంటి? ఏంటి నేను ఎక్సైట్ అయ్యాను? యా, నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయితో పెళ్ళొద్దనుకునే ఆ ఊళ్ళో గొడవలు వచ్చేలా చేసి మెడ్రాస్ పారిపోయి వచ్చాను. నేను మళ్ళీ ఆ గుమ్మడికాయని నో ఛాన్స్. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు నేను గనక ఆ అమ్మాయితో మాట్లాడాను అనుకో, అంతే, అంబా సముద్రంలో థర్డ్ వరల్డ్ వార్. రండి బా, ఎలా ఉన్నాడో చూసారా? గాయం బాగానే ఆరింది. ఓ 2 రోజుల్లో కట్టిపోయచ్చు. వీడికి తగిన కత్తిపోటు వల్ల ఇంట్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా మిమ్మల్ని వెంకయ్యనని బద్ద విరోధులు చేశాడు. చూసారా? ఎంతైనా వీడు అదృష్టవంతుడు, బతికేశాడు. ఒప్పిగా ఉందా ఏంటి? ఏం భయం లేదురా, త్వరలోనే తగ్గిపోతుంది. ఇంటికి వచ్చేసాయి. అలాగేనే ఇవ్వు. తీసుకోరా. అదృష్టం ఆ దేవుడు కాపాడాడు. ఎందుకు అలా అంటున్నావు? సామి బతికాడు కదా. ఏమిటి కోపంగా ఉన్నారు? వాడు బతకడం మీకు సంతోషంగా లేదా? హత్యా నేరం కింద వెంకటపతి అల్లుడిని ఉరికమ్మ వెక్కిద్దాం అనుకున్నాను. నా ఆశ నిరాశ అయిపోయింది. ఏంటి బాబు ఎలా మాట్లాడుతున్నావు? అదే కదా, నాకేమిటో గుండెల్లో నొప్పిగా. డాక్టరు, ఖాళీ బెడ్ చూసి పడుకోమను. నేను ఇంటికి వెళ్ళి భోజనం పంపిస్తాను. డ్రిల్ మాస్టర్ బయటకు వచ్చినట్టున్నాడు. నువ్వు ఉండరా. వదులు. రే సుబ్బారా, మా అల్లుడు సరిగ్గా చూడరా. బయటకు రానియమని కంకణం కట్టుకున్నారు. బెయిల్ మీద తీసుకొచ్చానా లేదా? ఇంకెవడో నోరెత్తడానికి వీల్లేదు. చేతగాని చవట, అడ్డమైన వాళ్ళతో చెప్తావేరా? ధైర్యం ఉంటే సూటిగా నాతో చెప్పరా. ధైర్యం లేకనా నా అల్లుడు కత్తితో పొడిచాడు. నువ్వు జైలుకి పంపిస్తే బెయిల్లో తీసుకొచ్చానా? ఏమల్లుడు ధైర్యాన్ని చూసావురా? రేయ్, నువ్వు నన్ను గెలిచాను అనుకుంటున్నావా? వెర్రి బాగులాడా, ఎవడో పనికిరాని చెట్టు కింద ప్లేటో నీ కింద కోర్టులో బెయిల్ ఇప్పించాడు. మా వాడు వకీల్రా, మర్చిపోయావేంటి? రేయ్, వాడి ద్వారా మీ అందరికీ సంఖ్యలు వేయించి జైలు తోయించలేదో నేను బలరామైన కాదురా. అటువంటి పరిస్థితే కనుక వస్తే మొత్తం మీ కుటుంబాన్ని చంపేసి నా అల్లుడు బదులు నేపోతాడరా జైలుకి. వదలలేదు. చచ్చిపోయింది. నోరు మూసుకోరా. హలో. ఏంటి బాగా ఏడిపిస్తున్నారా? అవును, అందరూ. వాళ్ళు తెలుగు సరిగా మాట్లాడలేరు, నేను మాట్లాడే తప్పంట. జననం ప్రణయం మరణం ప్రళయం, హాలాహలం అమృతం సృష్టి తత్వమే. ఈ చెప్పనండి చూద్దాం. అవును, వాళ్ళకేం తెలుసని తెలుగు ఇంగ్లీష్ రెండింటినీ కూని చేస్తారు. డోంట్ స్టాండ్ ఆ ఎండలో, స్టాండ్ అండర్ ది మర్రి చెట్టు అనే కేసులు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చావు? లేదు, మా ఊరు అమ్మాయి కాలేజీలో మెడ్రాస్ లో ఒంటరిగా ఎలా మేనేజ్ చేసుకొస్తుందో చూసిపోదామని వచ్చానంతే. ఇంతవరకు మేనేజ్ చేశాను. ఇక మీద వీళ్ళు నువ్వెవరని అడిగితే ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. వెళ్ళిపోతున్నారే. బస్ స్టాప్ హాస్టల్లో కదా? ఏ బస్సు? 45B ట్రిప్. ఓహో, ట్రిప్లికేనా? నే వెళ్ళేదారే, లా వెళ్దాం. కాలేజీలో ర్యాగింగ్ ఓవర్గా జరిగిందా? మగాళ్ళే ర్యాగింగ్ చేస్తారని విన్నాను. ఆడవాళ్ళు అంతకంటే ఘోరం. గొడవ పెట్టేవాళ్ళని నాకు చూపించు, నేను చూసుకుంటాను. ఎవరిని? ఆడపిల్లలా? అవును. ఏ లా కాలేజీలోనే చాలా మంది అమ్మాయిలు ఉంటారే, సరిపోరా? లా చదివి ఆడపిల్లల దగ్గర ఈ ఆటలు సాగవుగా, అందుకే ఇంజనీరింగ్ బెటర్ అనుకున్నాను. జాగ్రత్త, సెట్స్ కేర్ స్కేళ్ళు ఉంటాయి, చిత్త కొట్టేస్తారు. అయితే మెడికల్ కాలేజ్కి వెళ్తాను. వెళ్ళు, వాళ్ళు ఇంకా డేంజర్, కత్తులతో పొడిచి పారేస్తారు. బస్ వచ్చేసింది. జాగ్రత్తగా ఎక్కువ. ముందుకెళ్ళు ముందుకెళ్ళు. బస్ ఇది కాదేమో. కాదు కాదు, బస్ కరెక్టే. ముందుకెళ్తే సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చో. థ్యాంక్ యూ. మన సామి ఉన్నాడే, సామి. వాడు బతికాడు. ఎవరు? మన సామి గంగ మా ఇంట్లో అదే వంట చేస్తుంటాడే. వాడికి నయమైంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపం,
ఈ పెళ్లి మూలంగా అతనికి కత్తిపోటు పడింది. అయ్యో వాడు గట్టాడు, ఇంచుమించు బొద్దింకిలాంటాడు. ఈ లోకంలో థ్యాంక్ యూ, ఈ లోకంలో అన్ని మారాయి. చెట్టు చేమ చేప గీప అన్ని మారాయి. రెండు మాత్రం మారలా. ఒకటి బొద్దింక, రెండోది మన సామి. అవును, ఒకటే పోలికి ఇద్దరిది. అది నిజమే. ఇల్లు వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళు. లోపలికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి వేడిగా ఒక కప్ కాఫీ ఇవ్వలేవా? కుడి పక్కకి తిరిగితే టీ కొట్టు, 2 రూపాయలే. అయితే లోపలికి పిలవన్నమాట. మా మావయ్య ట్రిప్లికెన్ శివాజీ, క్రిమినల్ లాయర్. ఆయన దగ్గర ఈ ఆటలు సాగు. నిన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళింది ఎవడని చాలా కోపంగా ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళు. మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్ లో ఉన్నారే, తప్పకుండా మీట్ అవ్వాలి. ఎవరా నువ్వు? ఎవరెవరా ఎవరా? ఇక్కడికే మీ గురించి వచ్చారు. ఏంటి ఏంటి ఏం కావాలి? నేను లా గ్రాడ్యుయేట్ సార్. అరే రే రే నువ్వేనా? మరి బయట నుంచి మాట్లాడతావేంటి? లోపలికి పద మాట్లాడుకుందాం. అరే అదవయ్యా, థ్యాంక్ యూ. ఆ పాసే భయపడతావేంటి? సీతారామనే కదా పంపించింది. అవును. అమ్మా జూనియర్ గా అడిగాను కదా, పంపించుంటాడు. గంగా, నాకు అబ్బాయికి కాఫీ పట్రా. నాకు కొంచెం షుగర్ ఎక్కువేండి. వెరీ గుడ్. ఇలా ఫ్రాంక్ గా ఉండాలి. లైక్ యూ. నీ పేరు చెప్పలేదే? అది అది ఆనంద్ సార్. ఏంటి కొడుకుతున్నావు? ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని. ఇలా అయితే రేపు కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తావు? పెద్దవాళ్ళని మర్యాద, కానీ కోర్టులో కరెక్ట్ గా షార్ట్ అండ్ లెవెల్ మాట్లాడతాను సార్. చూడు, నా దగ్గర జూనియర్ గా ఉండాలంటే లా చదివినంత మాత్రాన సరిపోదు. లా కాకుండా నీకు ఇంకేమేం తెలుసు? వేరే కర్రసాము, అది కొన్ని సోడా బుడ్డి సరటం, సైకిల్ చేయి తిప్పటం, తెలియదు సార్. అట్లీస్ట్ కరాటే కుంఫు. ఇవేవీ తెలియకుండా కేసు అయిన తర్వాత కోర్టు నుంచి ఇంటికి నువ్వు రాలేవమ్మా. సార్, మీరు నా గురువు కావడం నా పూర్వజన్మ సుకృతం సార్. ఏయ్, ఇది మరీ ఓవరో తగ్గించు. ఏ లా కాలేజీలోనూ ఇన్ని విద్యలు నేర్పరు సార్. ఇదిగా అడ్వాన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. టెన్షన్ గా పొద్దున్నే 9 రావాలి. చేస్తాను. హలో హలో, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను కావాలని ఇరికించవే. రేపొద్దు నేను జూనియర్ గా వచ్చిన సమస్య, రాలేదన్న సమస్య. ఏం చేయను? ఎవరి దగ్గర ఇరుక్కు? ఓ, మా నాన్న దగ్గర, లేక నా ఫ్రెండ్ గంగ దగ్గర, మరి నా దగ్గర? రాంగ్ నంబర్. కొంచెమైనా బుద్ధుందారా నీకు? నువ్వేగా పట్టుబట్టి ఆ పెళ్ళొద్దని ఆపించేసింది. మరి దేనికి కాలేజు, బస్సు, ఇల్లు గిల్లు పిచ్చోళ్ళ వెంటపడి తిరగడం? అసలు నీకేం తక్కువ అంటా? నీకేం తక్కువ అని ఏ లోటు లేదుగా. జాలీగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, ఖుషిగా ఉన్నావు. మధ్యలో నీకు బోర్డు రొమాన్స్ ఎందుకురా? రొమాన్స్ ఎందుకురా? ఆ క్రాక్ వకీల్ ఒకడు. ఈ ఫోన్ ఒకటి పోవే. 984104. అయ్యో, లోపల నుంచి రింగ్ అవుతుంది. వస్తున్నా 1 minute. అయ్యో, వకీల్ నంబరు. హలో, ఎవరు మాట్లాడేది? రాంగ్ నంబర్. ఏ రాంగ్ నంబర్? పల్లెటూరు రాంగ్ నంబరా లేక వకీల్ కూతురు రాంగ్ నంబరా? పల్లెటూరు వకీల్ కూతుర్ని. మీరెందుకు ఫోన్ చేశారని అడుగుతోంది. అదే కాస్తుండండి, నేను పల్లెటూరుకే ఇస్తాను. పల్లెటూరు తీసుకో. అయ్యో, ఉదయం వకీలు, ఇప్పుడు వకీల్ కూతురు పీస్ చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేశావని అడుగు. ఎందుకు ఫోన్ చేసావు? నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఎందుకు ఫోన్ చేశాను మీకు తెలుసా? నేను ఎందుకు ఫోన్ చేశాను? జ్ఞాపకం వస్తే రాసుకుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సారీ, మొద్దు. ఏమన్నాడు చెప్పు. ఇది లవ్వే కదూ? సారీ అన్నాడు, తర్వాత ఓకే, తర్వాత బాయ్, తర్వాత ఇంకేదో చెప్పు ఉంటాడు. చెప్పు. అయ్యో, ఏం గుర్తులేదట. జ్ఞాపకం వస్తే రాసి పెట్టుకుని చెప్తాన్నాడు. అయ్యో, ఇది లవ్వే కన్ఫర్మ్డ్ 100%. I'm so happy for you. మళ్ళీ ఫోన్ వచ్చింది. అతనే అంటాడు. మనకెందుకు ఈ గొడవ? నేనే అప్పుడు చెప్పడం ఎలాగో తెలియలేదు, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్తున్నాను. కాకపోతే ఒక మాట, దయచేసి క్రాక్ వకీల్తో మాత్రం చెప్పకండి. ఎవరా క్రాక్ వకీలు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి కన్న తండ్రి దగ్గర కూతురికి బ్రాకెట్ వేస్తావా? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. ధైర్యం ఉంటే ఎదుర్కొంటారా? ఎవరు అనుకుంటున్నావురా? నీ క్రిమినల్ ఆయనరా?
136 సెక్షన్ లో కేసు పెట్టి 200 సంవత్సరాలు జైల్లో వేసే జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఛే, తెల్లారేదాకా తిడదాం అనుకుంటే ఫోన్ పెట్టేశాడు. రే ఎందుకు ఫోన్ పెట్టేశావు? నాన్సెన్స్. అయ్యో హాయ్. అయ్యో సారీ, రాంగ్ నెంబర్. నేను గంగా అనుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? దున్నపోతూ ఎవడన్నా అనుకుతుంది సార్. సార్ సారీ సార్, నమస్కారం సార్. సార్ మిమ్మల్ని గుద్దానండి సార్. ఏ ఇంకేమైనా ఏం చేసుకొచ్చావా? ఏం చేసి కొట్టడానికి నేను ఏమన్నా రాకెట్నా? సార్ మీ దగ్గర జూనియర్ గా చేరదామని. జూనియర్ గా నువ్వేం పని చేస్తావు? కంగారులో జడ్జిని చంపినా చంపేస్తావు. సార్ జడ్జి సీతారామన్ గారే మీ దగ్గర చేరమని నాకు లెటర్ ఇచ్చారు సార్. అలాగా? దీన్ని ఆయన సైడ్ బిజినెస్ గా మొదలెట్టాడా? అది నాకు తెలియదు సార్. అది కాదయ్యా, ఇంతకు ముందే ఆయన పంపాడు, ఒకడు వచ్చాడు, వాడిని జూనియర్ గా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను పంపితే ఎలాగా? సార్ అది అతను కాదు సార్, నేనే సార్ జడ్జి సీతారామన్ గారు పంపిన వాడిని. మరి అతను ఎవరు? సార్ అది జడ్జి ఒకే లెటర్ జిరాక్స్ కాపీలు చేసి పంపించినట్టున్నారు. నేనే సార్ ఒరిజినల్ కాపీ. ఏంటిది? అర్జుడు అర్జుడు అర్జుడు. అయ్యో, అతను ఇక్కడికి వచ్చాడేమిటి? నా తలరాత అంతా నా తలరాత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదా? రా. నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడం అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామాయ్. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదేనా నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మ నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను మాఫీ చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్ ఒట్టు నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి చంపి పారేస్తా. పట్నం పెళ్లి కొడుక, దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పడుకో, సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తెప్పిస్తుందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడుగా, నువ్వేందుకు కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజిన్ సిస్టర్వా? నువ్వు ఈయన కారించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో పోవే. ఛీ! చిపా. ఏ
ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే నాకేం అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ సో మచ్. yes yes మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? ఏంటి నరసింహనాయుడు సినిమా చూపిద్దామని. పెళ్ళుంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏంటా పని? ఆహా, రన్నింగ్ వేల్ నుంచి డైవింగ్ చేస్తున్నా. ఎన్ని సర్కస్ లో ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనిది. అమ్మా గంగం చూసావా? లేదమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏంటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే ఇలా చూడు తల్లి, నీ పరువు బయట రావాలని కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాక్కు దాక్కు నేనే దాక్కోవాలి. నువ్వే దాక్కో. డాక్టర్. బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు వెళ్తున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరికి తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తిగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో. ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి. ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపమా? విన్నారా? పాపం అట. ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి.
నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదూ? నేను ఇంటికి వెళ్ళాలి. బండి చెప్పండి. చెయ్యలాగా ఉంచండి, తీకండి, ఇంటికి తీసుకెళ్తాను. డ్రైవ్ చేయరా? ఇలా చూడు, నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలు ఏంటి? మన ఇద్దరం కలిసేగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా. అయ్యో అయినా బ్రేక్ వేయలేదురా. అయ్యో అయినా బ్రేక్ పట్టలేదు. అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమే లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు వాగావని నేను వాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక్క నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చూస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియటట్లంటే. ఆ? ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంతటి దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలా? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ, తాతయ్యకి ఏమైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ? నోర్మై పాడు మాటలో నువ్వును. ఉంది అమ్మ గంగ, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు? చూరుకో. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తలడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. తాతయ్య నవ్వాడు. ఏంటి? వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, పని చూసుకోండి. త్వరగా వెళ్ళండి, బోల్డ్ పొలంలో చూసుకోండి, వెళ్ళండి. పెళ్లి
అమ్మమ్మ అమ్మమ్మ గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి అంటే ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? అయ్యో, తాతయ్య, మర్చిపోయా. ఏంట్రా? శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య వెంకయ్య దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా మీ తాత ఎలా ఆశపెట్టి మోసం చేశాడో? చాలే ఊరుకో. మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటక సాడుతుండు, నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో, నాకు పేకాడ తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు, నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై నువ్వు వెళ్ళాడు. నాకు ప్యాకెట్ తెలీదు, అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా. రౌండ్ వేలోకి వచ్చేస్తాను. ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత మాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ ఫోన్లో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు కొట్టేవా ఏంటి? అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కిందటేసుకోండి. వెంకయ్య ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? కదా వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడి కదా. అడిగితే తమరికి అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరనేది? నువ్వు ఉండు బాబా, నా మాట ఉండరా? ఉండు, వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడుముకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలల్లో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడిని చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే, అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానండి? ఎరా వెంకయ్య, రోజుకు ₹1 కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారు, బాబు గారా? రేయ్,
ఇలా బాబు గారు అయ్యగారు యజమాని అంటూ మాత్రమే నన్ను పడేయాలని చూడకు. ఏమండి? ఎందుకంటే వెంకయ్య ఇలాగే కనుక నువ్వు ఇంకో 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు వెంకయ్య ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, గుండు కూడా కట్టుకుని అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. నువ్వు పోవయ్యా. ఏమంటాడు క్షమించమని అడిగాడా? అడగడు, అది మొహం చాటేసి అడుగుతాడు గాని మొహం చూసేటిగా అలవట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళ మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీదకి వెళ్ళరా, పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేయించి అడుక్కోరా, వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా రాసుకో. పోయా. ఏం కూసావురా? బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ కాస్త దింపు. ఏడమ్మా ఈ శివ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి, అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? జాగ్రత్త. అల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది, పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావు కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా, అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. రే కందస్వామి, ఆ సామాన్ లోపల పెట్టు. అమ్మడు, హాయ్ గంగా. చూసుకుని హాయ్ సరు. కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఎలా ఉంది? మన పెయింటరు కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు రా. జామీన్ మీద బయటికి తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాదరావు ఉన్నాడే 74లో, నేనేగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయినిచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా, శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు. కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు గారు ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. దెబ్బ తిన్నాడు ఎక్కడ? ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించానా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా, ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్నా. ఓ ఎస్ఐ ఎవరు? కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయనే. సరే, నేను చూసుకుంటా. శివ, నేను అతనిలాంటి వాడిని. ఇద్దరికి తేడా చెప్పనా?
అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది. అందుకే